రామాంజనేయులు గారి కనుసన్నల్లోనే దాడి ఘటన ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్ళు రువ్వడం కానీ ఇవి కానీ రామాంజనేయులు గారు చెబితేనే జరిగింది అంటున్నారు. సో దీన్ని ఎలా ఖండిస్తున్నారు? అంటే కారు ఎక్కించడం మొదలుపెట్టి కాలు తొక్కించడం ఇవన్నీ డ్రైవర్కి మీరే చెప్పారు అనేది వినిపిస్తుంది. సో దీన్ని ఎలా ఖండిస్తున్నారు? వైసీపీ నాయకులు చేస్తున్నవి పచ్చి అబద్ధాలు. వాళ్ళు నిజంగా మనసు ఉంటే వాళ్ళ మనసు మీద ప్రమాణం చేసి చెప్పమని మా వాళ్ళు రాళ్ళు రువ్వారని కానీ మా కారు వాళ్ళని తొక్కించండి అని ఎవరైనా మాట్లాడడం కానీ, వాళ్ళు వచ్చి మా కారుని వెనక్కి నెట్టారు, వాళ్ళు వచ్చి మా కారు అద్దాలు పగలు కొట్టారు. నేను కారులోనే కూర్చున్నాను. నేను ఒకటి ఏమయ్యా ఎందుకు వచ్చారు ఇక్కడంటే మీ వాళ్ళు ఏదో వాలంటీర్లతో మీటింగ్లు పెడుతున్నారన్నందుకు రెచ్చిపోయి నన్ను నానా దుర్భాషలాడి మా నాయకుల మీద దౌర్జన్యం చేసి మా నాయకులకి గాయాలైనాయి, మా కారు ధ్వంసమైంది. వాళ్ళకి ఎవరికైనా ఒక్క దెబ్బ కానీ తగిలిందా? అతను ఎవరో ఆ రెడ్ షర్ట్ వేసుకున్నటువంటి అతను రామాంజనేయులు కారు వచ్చింది, వచ్చి పిలవండిరా నా కొడుకుని, కొట్టండిరా, రాళ్ళు ఏంట్రా అంటే ఎవడురా నువ్వు అని చెప్పి నేను రామాంజనేయులు కారులో కూర్చున్నాం మనిషి కాడికి. అసలు నువ్వు ఎవడు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి నేను నిలదీసి అడిగినందుకు నన్ను నెట్టాడు. ఆయన అర్థం తీసుకుంది. అతను పచ్చి అబద్ధం చెప్తున్నాడు. అతను 3 సార్లు బలంగా మా గ్లాస్ మీద కొట్టి ఆయన చేతికి గాయం అయితే మేమేదో చేశామంటున్నారు. మా గన్మాన్ అక్కడే ఉన్నాడు. కనీసం గన్మాన్ అతన్ని ఇలా నెట్టని కూడా నెట్టలేదు. అంత దౌర్జన్యం చేస్తున్నా వారించని కూడా వారు చెప్తున్నాడు, అయ్యా వద్దయ్యా అని మా వాళ్ళందరూ చెప్తుంటే కూడా అతను రెచ్చిపోతున్నాడు. ఇంకొక ఆయన షర్ట్ చిరిగిపోయిందంట. మేము వెళ్ళేసరికి మా చొక్కాలు చింపారు. ఆయనకి ఎందుకు తిరిగింది? మా బ్యానెట్ మీద ఉన్నటువంటి జెండా ఫ్లాగ్ కి ఆయన షర్ట్ స్పీడ్ గా వస్తుంటే చిరిగింది. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. ఎలక్షన్ కమిషన్ పంపించాము, ఎస్పీ గారికి చెప్పాము. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. మేము అబద్ధాలు చెప్పం. అబద్ధాలు చెప్పేది వైసీపీ. ప్రజలు గమనిస్తున్నారు. ఆ రోజు జరిగిన సంఘటన మీద నేను రాజ్యాంగం చదివిన వ్యక్తిని, చట్టం తెలిసిన వ్యక్తిని, 10 మందికి చెప్పగలిగినటువంటి వ్యక్తిని నేను ఎలా తప్పు చేస్తాను? నేను ఎప్పుడు తప్పు చేయను. తప్పు చేసే వాళ్ళని వారిస్తా. నేను ఒకటి మాట్లాడుతున్నా, ఈరోజు నా కన్సర్న్లో జరిగిందని నిరూపణ చేయండి. ఎక్కడైనా మేము కారు దిగడం కానీ లేదా మా నాయకులు మీ మీద దౌర్జన్యం చేయడం కానీ, ఇంకా మీరు ఎంత తెగించారంటే మేము వెళ్ళి సరే మీ దౌర్జన్యంతో మమ్మల్ని అందరినీ వెనక్కి నెడుతున్నారని చెప్పి మేము వెళ్ళింది 10-15 మంది, వాళ్ళు ఉన్నది 40-50 మంది. సరే ఎందుకు వచ్చిందిలే అని చెప్పి మేము నల్లపాడుకి వెళ్ళాము. నల్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇస్తే అక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు మరి? అక్కడికి వచ్చి మా మీద మళ్ళా పోలీసుల సమక్షంలోనే మా మీద దౌర్జన్యం చేయడం ఏంటి? ఎస్ఈఐ గారి కోరిక మేరకు నేను అక్కడి నుంచి బయటికి వెళ్దామంటే నేను కనీసం ఎక్కి కూర్చోడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి కల్పించారు. మా కారు ముందుకు వెళ్తుంటే గెరవ చేశారు, అడ్డం పడ్డారు. ఇవన్నీ వీడియోలు ఉన్నాయి. కాబట్టి ఆ ఒక్క సంఘటనతోనే ప్రజల్లో దౌర్జన్యం చేసే వ్యక్తులు కావాలా, చేసేటటువంటి అరాచకాన్ని ప్రశ్నించే గొంతుకు కావాలనేది ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే రామాంజనేయులు కావాలా, ప్రశ్నించే రామాంజనేయులు మీద దౌర్జన్యం చేసే వ్యక్తులు కావాలనేది ప్రజలకు స్పష్టమైపోయింది.